హాయ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీ పర్టికులర్ పర్సన్ ఒక కరెంట్ ఫీలింగ్ అనేది నేను ఇప్పుడు తీస్తాను. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయాలి ఫస్ట్, అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో చూద్దాము ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, బహుశా మీరు సెపరేషన్లో ఉండొచ్చు. ఓకే, ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పర్సన్కి ట్రస్ట్ ఇష్యూస్ అనేది అయితే ఉన్నాయి మీ పైన. ఓకే, ఎక్కడో తను హర్ట్ అయినట్టయితే కనిపిస్తూ ఉంది. ఓకే, పాస్ట్లో ఈ పర్సను మిమ్మల్ని చాలా, మీరు ఒక లక్కీయెస్ట్ పర్సన్, వాళ్ళ లైఫ్లో మీరు రావడమే చాలా లక్ అన్నట్టు ఫీల్ అయ్యాడు. బట్ దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ కనెక్షన్ అనేది డిఫికల్ట్ అయినట్టయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో చూద్దాము నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఎనర్జీ చూద్దాము. ప్రస్తుతానికైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే మీరు ఇద్దరూ ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది, విడిగా ఉన్నారు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అనేది చూద్దాం. ఓకే ఓకే ఇన్ని కార్డ్స్ వచ్చినాయి, బట్ అన్నీ తీసుకుంటాను. మీకు ఏది రెజనేట్ అయితే అది తీసుకోండి. ఓకే, ఈ పర్సన్ మీకు ఐ లవ్ యూ అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, దే ఆర్ మిస్సింగ్ యూ. ఓకే, సెపరేషన్లో ఉన్నారు, మిస్ అవుతున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని. యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఆప్షన్స్ ఉండొచ్చు ఎవరో ఒకరికి, ఏదో ఒక టైప్ ఆఫ్ ఆప్షన్. మరి అది అరేంజ్ మ్యారేజ్తో పోల్చుకుంటున్నారా, లేకపోతే లైఫ్లో ఇంకెవరైనా వేరే డిస్టర్బెన్సెస్ వచ్చినాయా మీ ఇద్దరి మధ్య అనేది అయితే చూసుకోండి. సో ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఆప్షన్ ఉండొచ్చు, మీ లైఫ్లో ఎవరైనా ఆప్షన్ ఉండొచ్చు. ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తూ ఉందండి. ఇంకోటి, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. మేబీ వీళ్ళకి కమిట్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కమిట్మెంట్ వాళ్ళు ఇంకా మీకు ఇవ్వకుండా ఉండొచ్చు. ఓకే, సో మీ ఇద్దరి మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే జరగట్లేదు. ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు హర్ట్ అయి ఉన్నారు ఏదో ఒక విషయంలో. మీరేమన్నా వాళ్ళని ఏమన్నా అడిగి కూడా ఉండొచ్చు, అప్ ఫ్రంట్గా అడిగి ఉండొచ్చు, ఇంకెవరైనా వాళ్ళ లైఫ్లో ఉన్నారా, లేకపోతే ఎందుకు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారన్న అని అడిగినందువల్ల కూడా వీళ్ళు హర్ట్ అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, సో వీళ్ళ సైడ్ నుంచి అయితే మీ పైన జెన్యూన్ లవ్ అయితే కూడా కనిపిస్తూ ఉందండి. లక్కీగా ఫీల్ అయ్యారు మీరు వాళ్ళ లైఫ్లో రావడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.